కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఏనాడైనా నీ మాట కాదని చెప్పిందా? అలా అత్తను దేవతలా పూజించే కోడళ్ళు ఎంతమంది ఉంటారు? అత్తగా నువ్వు ఆదరించకపోయినా కోడలిగా నిన్నెత్తిమీద పెట్టుకుని చూసుకుంది. ఏ ఆపరా! పద్మావతి ఒక నష్టం జాతకురాలు. దాని బ్రతుకే అంత. ఎవ్వరూ దాని తలరాతను మార్చలేరు. పద్మావతి జాతకంలో నష్టాన్ని దేవుడు రాయలేదక్కా, నువ్వు రాశావు. ఆమె మంచితనాన్ని అడ్డు పెట్టుకుని చాలా ఇబ్బంది పెట్టావు. చివరకు ఆమెను చంపడానికి కూడా ఎన్నిసార్లు ప్రయత్నించావో నాకు తెలుసు. అంత మంచి మనిషిని చంపడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేక తనని అడుగడుగునా రక్షించాడు. ఇకనైనా నీ మనసు మార్చుకోక మనిషిలా మారు. రే సన్నాసి! నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు మూసుకో. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. ఎంతమంది నోరు మోయిస్తారు అత్తయ్య? పవిత్ర, నువ్వెప్పుడొచ్చావమ్మా? నేనెప్పుడొస్తే ఏంటత్తయ్య? నువ్వు చేసిన ఘోరాలన్నీ విన్నాను. మీరు సిస్టర్కి చేసిన అన్యాయం అంతా నాకు అర్థమైంది. ప్రతి ఆడదానిలో ఒక అమ్మ ఉంటుంది అంటారు. మీలో కనీసం కోడల్ని ప్రేమించే అత్త కూడా లేదు. మీ గురించి చెప్పినా బావ నమ్మడు. కానీ దేవత లాంటి సిస్టర్ని బాధ పెట్టినందుకు మీరు కూడా బాధపడాలి. మిమ్మల్ని ఇష్టపడే కోడల్ని బలవంతంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు మీరు ఇష్టపడే ఈ కోడలు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది. పవిత్ర, వద్దు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆవేశంతో కాదు, ఆలోచించి అడుగువే. అత్తయ్య, నేను నిర్ణయం తీసుకున్నాను. అందర్నీ బాధ పెట్టే మీకు బాధని పరిచయం చేస్తాను. ఇద్దరు భార్యలు దూరమై నీ కొడుకు పిచ్చివాడైపోతాడు. అది చూసి మీరు ఆనందించండి. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. 7 నెలల్లో ఉన్న నన్ను బయటికి వెళ్ళిపోయేలా చేసినందుకు మీ అందరికీ ఏడుపే మిగులుతుంది. అమ్మా పవిత్ర, ఆగమ్మా, తొందరపడకు. నేనెవరు చెప్పినా వినను అంకుల్. నేను డెసిషన్ తీసేసుకున్నాను. పవిత్ర, పవిత్ర, ఆగమ్మా. నువ్విలా వెళ్ళిపోతే విష్ణు ఏమైపోతాడో కాస్త నిదానంగా ఆలోచించు. అవునమ్మా, అల్లుడు ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఇలా నువ్వు ఇల్లు దాటితే తట్టుకోలేడు. నేను ఇంటినే కాదు, ఈ ఊర్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఈ ఇంటి మనుషులకి మనస్సాక్షి లేదు. సిస్టర్ వెళ్ళిపోయినప్పుడు ఎవరూ బాధపడలేదు. ఇప్పుడు నేను వెళ్ళినా ఎవరు బాధపడరు. పవిత్ర, 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 అమ్మా పవిత్ర, వద్దమ్మా. పవిత్ర, నువ్వు వెళ్ళొద్దమ్మా. పవిత్ర, ఆగమ్మా. అమ్మా పవిత్ర, పవిత్ర, నా మాట విను. పవిత్ర, 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 పవిత్ర,
పవిత్ర 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 విష్ణు అమ్మా పవిత్ర పవిత్ర అమ్మా పవిత్ర పవిత్ర అమ్మా పవిత్ర 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 బావా పవిత్ర అమ్మ పవిత్ర పవిత్ర ఏమండి అమ్మ పవిత్ర 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 అమ్మా పవిత్ర మీనాక్షి మంచినీళ్ళు తీసురా అమ్మ పవిత్ర 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 చిట్టి పవిత్ర చిట్టి అమ్మ పవిత్ర ఏమైంది? ఏమైంది చిట్టి ఏ చిట్టి పవిత్ర పవిత్ర చిట్టి 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 పవిత్ర కామాక్షి ఏమైంది? చిట్టి లే చిట్టి మెట్లు దిగుతుంటే కింద జారి పడ్డదండి. దేవుడా పవిత్రకి ఏం కాకూడదు, తను క్షేమంగా ఈ గండం నుంచి బయటపడాలి. చిట్టి లే చిట్టి. ఒరే విష్ణు, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. స్ప్రూ కోల్పోయినట్టుంది, పట్టుకో. ఏమైంది చిట్టి చిట్టి పవిత్ర లే చిట్టి. అమ్మ పవిత్ర విష్ణు, చిట్టి. జాగ్రత్తరా. అమ్మా ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒకటి తినిపిస్తున్నావు, ఇంక చాలమ్మా. అలా అంటే ఎలా పద్మావతి? కడుపులో ఉన్న బిడ్డ బొద్దుగా ముద్దుగా ఉండాలంటే నువ్వు బాగా తినాలి. తిను. అమ్మా నీళ్ళు. ఉండు ఒక్క నిమిషం. అమ్మా నీ ప్రేమని భరించడం చాలా కష్టమమ్మా. పద్మావతి, నువ్వెప్పుడూ ప్రేమని పంచావు, కానీ తీసుకోలేదో. ప్రేమని పంచటమే కాదు, తీసుకోవడం కూడా తెలియాలి. అందులోనూ ఈ అమ్మ ప్రేమని అస్సలు కాదనకూడదు. కానీ నువ్విప్పుడిప్పుడే కోలుకుంటున్నావు కదమ్మా, ఇంత శ్రమ నీకెందుకు? కూతురికి చేసి పెట్టడం కూడా సేవే అవుతుందా? బిడ్డకి అన్నం తినిపించడం కూడా శ్రమేనా? ఇంకెప్పుడు అలా అనుకో. బిడ్డ కోసం చేసే ఏ పనైనా తల్లికి కష్టం అనిపించదు. నువ్వు కూడా అమ్మవు కాబోతున్నావుగా, త్వరలోనే ఈ విషయం నీకు కూడా తెలుస్తుందిలే. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు? చూడండి నాన్న, వద్దన్నా తినిపించేస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది అని చెప్పినా వినడం లేదు. కడుపులో ఉన్న బిడ్డ మీదే నీకింత ప్రేమ ఉంటే కడుపుతో ఉన్న బిడ్డ మీద ఆవిడికెంత ప్రేమ ఉండాలి? బాగా చెప్పారండి. అమ్మా, తల్లిని దైవంగా భావించి తను మీకెన్నో సేవలు చేసింది. ఈరోజు నిండు గర్భిణి అయిన తనని మీరు పసిపాపలా చూసుకుంటున్నారు. మీ తల్లి బిడ్డల ఆప్యాయత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పద్మావతి నా ప్రాణం కంటే ఎక్కువండి. తనకి, తన కడుపులో ఉన్న బిడ్డకి సేవ చేసుకోవటం నా అదృష్టం. ఇక నాకు ఏ బెంగలు లేవు. ఇక పండంటి బిడ్డ పుడితే ఆ బిడ్డని చూస్తూ హాయిగా బ్రతికేస్తాను. నొప్పిగా ఉందమ్మా. అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? అమ్మా 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 పద్మావతి, కంగారు పడకమ్మా. అమ్మా అమ్మా, అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి. అమ్మా నా వల్ల కావట్లేదమ్మా, నేను భరించలేకపోతే. కొంచెం ఓర్చుకో. అమ్మా ఓర్చుకో పద్మావతి. పద్మావతి అమ్మా అమ్మ నా వల్ల
అవ్వట్లేదమ్మా. అమ్మా ఉండమ్మా ఉండు ఉండు కొంచెం ఓర్చుకో పద్మావతి, నీకేం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. జాగ్రత్త అమ్మా. డాక్టర్ 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 ఏం జరిగింది? కాలు జారి కింద పడింది డాక్టర్. వెంటనే స్పృహ కోల్పోయింది. చెక్ చేస్తాను. పేషెంట్ ని ముందు ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే, మేడం. వెంటనే ట్రీట్మెంట్ ఓకే. స్టార్ట్ చేద్దాం. మీరంతా ఇక్కడే ఉండండి. విష్ణు, నువ్వేం కంగారు పడకరా. టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా. ఏమో నాన్న, తను ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. నాకెందుకో భయంగా ఉంది. కంగారు పడకరా. డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిది. పవిత్రకేం కాదు. అయినా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు కామాక్షి? పవిత్రను చూసుకోవసరం లేదా? నేను కూడా తను అలా స్పీడ్గా మెట్లు దిగుతుందని ఊహించలేదండి. బాబు త్వరగా పద, అమ్మాయి నొప్పులు పడుతుంది. ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా పద్మావతి. నీకేం కాదమ్మా పద్మావతి, ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో, పద్మావతి ఏం కాదు. మీరు బయటికి వెళ్ళండి. అది కాదు, నేను చూస్తాను. మీరు బయట కూర్చోండి. సిస్టర్, ఆపరేషన్ కి రెడీ చేయండి అర్జెంట్. ఓకే మేడం. స్వామి, నా కూతుర్ని ఆమె బిడ్డని కాపాడు తండ్రి. వాళ్ళు క్షేమంగా ఉండాలి. పద్మావతికి సుఖ ప్రసవమై తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా చూడు. డాక్టర్, పవిత్రకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదుగా? కండిషన్ క్రిటికల్ గానే ఉందండి. వేరే డాక్టర్ హెల్ప్ కూడా తీసుకున్నాం. కాసేపు ఆగితే తప్ప ఏ విషయం చెప్పలేం. అలా అనకండి డాక్టర్. నా పవిత్రకి ఏం కాకూడదు. తను ఎలాగైనా రక్షించండి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. పవిత్రకు గాని ఆమె కడుపులో ఉన్న బిడ్డకు గాని ఏ హాని జరగకూడదు. ప్లీజ్ డాక్టర్, నా కోడల్ని ఎలాగైనా రక్షించండి. ప్లీజ్ డాక్టర్, ఏం చేస్తారో నాకు తెలీదు. ఎలాగైనా వాళ్ళని సేవ్ చేయాలి. అవును డాక్టర్. ఇదేంటి, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు? కొంపతీసి పద్మావతి ఇక్కడ ఉందన్న విషయం తెలిసిపోయిందా? ఇప్పుడెలా? కామాక్షి బారి నుంచి పద్మావతిని ఎలా కాపాడుకోవాలి? ప్లీజ్ డాక్టర్, నా చిట్టిని కాపాడండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా చిట్టి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్.
సాధ్యమైనంత వరకు తల్లిని బిడ్డని కూడా కాపాడడానికి ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు డాక్టర్, ఖచ్చితంగా కాపాడాలి. ఎంతమంది డాక్టర్స్ కావాలంటే అంతమందిని పిలిపించండి, ఏమైనా చేయండి. కానీ నా కోడలికి ఏ ప్రమాదం జరగకూడదు. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ పేషెంట్ పరిస్థితి బాలేదు, చాలా క్రిటికల్గా ఉంది. అసలేం జరిగింది? వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? డాక్టర్ని ఏం అడుగుతున్నారు అసలు? ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి, నా పవిత్రాన్ని కాపాడండి. అరే విష్ణు, నువ్వు ధైర్యంగా ఉండరా, పవిత్రకేం కాదు. తల్లి బిడ్డ క్షేమంగా బయటకొస్తారు, నువ్వేం కంగారు పడుకు. అవును విష్ణు, దేవుడు నీకు అన్యాయం చేయడు. వీళ్ళకి పద్మావతి ఇక్కడ ఉందన్న విషయం తెలిసిపోయిందా? తెలిస్తే కామాక్షి ఊరుకోదు కదా, పద్మావతిని చంపాలని చూస్తుంది. దేవుడా, నా చిట్టికేం కాకూడదు. అక్క, పోనీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్దామా? వద్దురా, ఇలాంటి కేసులకి ఈ హాస్పిటలే కరెక్ట్. కామాక్షి లవంగంతో ఏదో చెప్తోంది, తనను అసలు నమ్మకూడదు. ఇదేంటి మల్లీశ్వరి ఇక్కడుంది? అదేంటి నన్ను చూసి దాక్కుందంటే ఖచ్చితంగా మల్లీశ్వరి అయి ఉంటుంది. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. టెన్షన్లో అటు ఇటు నడుద్దామని వెళ్తున్నట్టుంది. అందర్నీ టెన్షన్ పెట్టే అక్కని దేవుడు టెన్షన్ పెడుతున్నాడు. కాని తను చేసిన పాపాలు మా పవిత్రకు తగలకూడదు. తను క్షేమంగా ఉండాలి. ఇదేంటి ఇక్కడేగా మల్లీశ్వరిని చూశాను, ఇంతలో ఎక్కడికెళ్ళింది? నేను కరెక్ట్గానే చూశానా? మెంటల్ బ్యాలెన్స్ తప్పి అక్కడెక్కడో ఉన్న మల్లీశ్వరి ఇక్కడికెలా వచ్చింది? నేను భ్రమపడుంటాను. అయినా ఆనందయ్య ఆశ్రమానికి ఫోన్ చేస్తే మల్లీశ్వరి ఉందో లేదో వాళ్లే చెప్తారు. అక్క, డాక్టర్ గారు పవిత్ర గురించి ఏదో చెప్తున్నారు. అసలేమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్, చాలా టెన్షన్గా ఉంది. ఆమె కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్, ఆపరేషన్ చేయండి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, పేషెంట్ పరిస్థితి అస్సలు బాలేదు. ఆపరేషన్ చేసే టైంలో ఆమె ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. డాక్టర్, నా పవిత్రని ఎలాగైనా కాపాడండి. 50-50 ఛాన్సెస్. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. పేషెంట్ని థియేటర్కి తీసుకెళ్లాలి. ఈలోగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. హస్బెండ్ నేనే డాక్టర్,
మీరు నాతో రండి. ఆ. భగవంతుడి దయ వల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. నేను కంగారు పడేది అందుకు కాదు. మా శత్రువులు కూడా ఇదే హాస్పిటల్కి వచ్చారండి. వాళ్ల వల్ల పద్మావతికి ఏం ప్రమాదం కలుగుతుందోనని భయంగా ఉంది. అదేంటమ్మా, పద్మావతి ప్రమాదం కలగడం ఏంటి? అదొక పెద్ద కథ డాక్టర్ గారు. ఏమైందక్క? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ పద్మావతిని దాని బిడ్డని అంతం చెయ్యాలి. చేస్తాను.